సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్, సైనింగ్ యాజ్ అన్సోల్డ్ కింగ్. ఫ్రెండ్స్, ఎస్టర్డే సారంగపాణి జాతకం మూవీ అయితే చూశాను. సినిమా ఓకే, ఏం పర్లేదు. సినిమా చూడని వాళ్ళు కూడా రివ్యూ చూడండి. స్పాయిలర్ అలర్ట్స్ ఏం లేవు, స్పాయిలర్స్ ఏం చెప్పను. మెయిన్ ప్లాట్ వరకు చెప్తా. సినిమా మీకు యాక్చువల్గా సారంగపాణి జాతకం ఆ టైటిల్లోనే మీకు ప్లాట్ అర్థమయ్యే విధంగానే ఉంది. ఒక జాతకాలు పిచ్చోడు వాని జాతకం నమ్మి లేనిపోని తంటాలన్నీ తెచ్చి నప్పు చేసుకుంటాడు. సో అటువంటి ఒక హీరో క్యారెక్టర్. ఆ హీరో క్యారెక్టర్లో వీళ్ళ ప్రియదర్శి మాత్రం ఎక్సలెంట్గా చేశాడు. ఒక స్టోరీ లైన్లో మాట్లాడుకుంటే, ఫస్ట్ ఒక పెద్ద షోరూంలో పనిచేసే హీరోని హీరోయిన్, అందులో హీరోకి జాతకాలు పిచ్చి ఆయన ప్రతిదీ జాతకం చూసే ఫాలో అయ్యే వ్యక్తి. స్టార్ట్ అయిన 15 minutes లోపే ఆ లవ్ స్టోరీ అదంతా కంప్లీట్ చేసి మెయిన్ ప్లాట్లోకి వెళ్ళిపోతాడు. ప్లాట్లో వచ్చేసి ఆయన ఒకరి దగ్గర జాతకం చూపించుకుంటాడు. ఆ జాతకంలో ఆయనకు ఒక అదే పెద్ద గండం లాంటిది అలా చెప్తారు కదా, ఆ విధంగా ఒక మేజర్ ప్రాబ్లం చెప్తాడు. ఆ ప్రాబ్లం నుంచి హీరో ఎలా ఓవర్కమ్ చేశాడు, ఆ ప్రాబ్లం గురించి హీరో ఎన్ని స్టెప్స్ తీసుకున్నాడు, ఏ విధంగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాడు హీరో అనే ప్లాట్లో సినిమా స్టోరీ తీసుకున్నాడు. హీరో క్యారెక్టరైజేషన్ కరెక్ట్ మంచిగా రాసుకున్నారు. వేరియేషన్స్ అయితే బాగున్నాయి. సపోర్టింగ్ రోల్లో వెన్నెల కిషోర్ యాక్టింగ్ బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చే వైవాహ కామెడీ బాగుంది. ఓవరాల్గా సినిమా అయితే ఓకే. మరి మనకు రొటీన్ లాగా అనిపించిన క్లైమాక్స్ అయితే రొటీన్ లాగా అనిపించిన క్లైమాక్స్ చూస్తూ మనకు ముందే తెలిసిపోతుంది. యాక్చువల్గా మనకు స్టోరీ అన్నయ్యలో ట్విస్ట్ అయితే తెలిసిపోతుంది. కానీ సినిమా అయితే ఓకే, క్లైమాక్స్ దాకా ఎంగేజింగ్గానే తీసుకెళ్ళారు. ఓకే, ఓవరాల్గా ఓకే మూవీ, నాట్ బ్యాడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్.